ఈ రోజు వరకు లంబాడీలకు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. డిక్లరేషన్ గణం ఆచరణ శూన్యం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2.5 సంవత్సరాలలో ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లు పెట్టారు. ఒక ఎస్సీకి ఎస్టీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. దీన్ని బట్టే ఎస్టీలకు కాంగ్రెస్ ఎంత చిన్నచూపో చూస్తుందో అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇచ్చింది. తండాలను గ్రామ పంచాయతీ చేసింది. మార్కెట్ కమిటీ రిజర్వేషన్ ఇచ్చాం. వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చాం. వందల వేల కోట్ల రూపాయలు సహకారం అందించామని హరీష్ రావు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ రోజు వరకు మా లంబాడీలకు కనీసం మంత్రి పదవి లేదు. ఈ రోజు వరకు ఏ ఒక్క హామీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం నిలుపుకోలేదు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసిండ్రు. డిక్లరేషన్ ఘనం ఆచరణ శూన్యం. ఇవాళ ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఈ 2.5 years లో ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది 50 కోట్లు. 2.5 ఏళ్లలో మా ఎస్టీలకు 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి ఖర్చు మాత్రం 50 కోట్లే పెట్టింది. ఈ 50 కోట్లు కూడా జీతాలు, కరెంటు బిల్లు, పెట్రోల్, డీజిల్ బిల్లే. ఒక్క ఎస్టీకి కూడా ఒక్క రూపాయి కూడా 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క పైసా కూడా చేయలే. ఒక్క యువకుడికి లోన్ ఇయ్యలే. ఎస్టీ కార్పొరేషన్ ను అది పూర్తిగా మూలకు పడేసింది, తాళమేసింది. 2730 కోట్లు బడ్జెట్ లో పెట్టి 52 కోట్లే ఖర్చు పెట్టిందంటే ఎంత అన్యాయంగా ఎస్టీలను చిన్నచూపు చూస్తుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అర్థమవుతుంది. అదే బీఆర్ఎస్ 10% రిజర్వేషన్ ఇచ్చింది ఎస్టీలకు. ఎస్టీ తండాలను గ్రామ పంచాయతీలు చేసింది. మరి సేవాలాల్ జయంతి ఉత్సవాల్ని అధికారికంగా జరిపింది. పోడు పట్టాలు ఇచ్చింది. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఇచ్చింది. వైన్ షాప్ రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా సీఎం ఎస్టీ ఈఎఫ్ పథకం ద్వారా వందల వేల కోట్ల రూపాయలు ఎస్టీ యువతకు సహకారం అందించింది. కానీ కాంగ్రెస్ 2.5 ఏళ్ల రూపాయి ఇయ్యలే. ఆనాడు తండాకు మేము బీటీ రోడ్లు శాంక్షన్ చేసినాం. కానీ కాంగ్రెస్ ఎస్టీలకు ఏమి కూడా చేయకుండా మోసం చేసింది. డిగ్రీ పాస్ అయితే 50,000, పీజీ పాస్ అయితే 1,00,000, పీహెచ్డీ పాస్ అయితే 2 లక్షలు, ఇంటర్ పాస్ అయితే 25,000, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఒక రకంగా ఇచ్చిందా? ఏమి ఇయ్యలే. ఉల్టా ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యక మా ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల చదువులు ఆగమైపోయినాయి. హైకోర్టు మొట్టికాయలేస్తే కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇస్తలేరు. కేసీఆర్ గారు మా పిల్లలు చదువుకోవాలని ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు. మా గిరిజన ఆడబిడ్డల కోసం మహిళా డిగ్రీ కాలేజీలు కూడా ఆనాడు కేసీఆర్ గారు తెచ్చిండ్రు. మీరు పిల్లల్ని చదువులకు దూరం చేస్తుండ్రు. పిల్లలకు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని మోసం చేస్తున్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ అని పెట్టిండ్రు. లంబాడి సోదరుల కోసం సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పెట్టి 100 కోట్ల రూపాయలు కేటాయించి గుండు సున్నా ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఆ సేవాలాల్ మహారాజ్ యొక్క గౌరవానికి ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు మీరు. సంత్ సేవాలాల్ మహారాజ్ గారి పేరిట కార్పొరేషన్ పెట్టి బడ్జెట్ లో 100 కోట్లు పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోతే ఎస్టీల మీద మీ ప్రేమ ఏ పార్టీదో అర్థమైతలేదా? మా లంబాడీలను ఏ రకంగా మీరు దగా చేసిండ్రో అర్థమైతలేదా? ఇది మోసం కాదా రేవంత్ రెడ్డి? నీ ఫ్యూచర్ సిటీకి పైసలుంటాయి, అందాల పోటీలకు పైసలుంటాయి, క్యాంప్ ఆఫీస్ కట్టుకోవడానికి పైసలుంటాయి, ఫుట్బాల్ షోకుల కోసం పైసలుంటాయి. మా ఎస్టీ బిడ్డలకి ఇవ్వడానికి ఒక్క రూపాయి ఇయ్యవా? మా ఎస్టీ బిడ్డల మీద ప్రేమ లేదా? మా లంబాడీలను, మా గిరిజనులను మోసం చేస్తావా? నీ మనమడు నువ్వు ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పెడతావు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ కు 100 కోట్లు పెట్టి ఒక్క రూపాయి ఇయ్యవు. అంటే నీ మనమని మీద ఉన్న ప్రేమ ఏందో, మా లంబాడి మీద ఉన్న ప్రేమ ఏందో అర్థమైతలేదా? 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడతావు. మొత్తం లంబాడీలకు 100 కోట్లు పెట్టి ఒక్క రూపాయి ఇవ్వమంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకోవాలి నిన్ను?